ఈ మధ్యకాలంలో చాలా మంది ఆరోగ్యంగా ఫిట్ గా ఉండేందుకు వైట్ రైస్ కి బదులుగా బ్లాక్ రైస్ తినడం అలవాటు చేసుకుంటున్నారు. చూడ్డానికి నల్లగా ఉండే ఈ బియ్యం అన్నం వండిన తర్వాత పర్పుల్ కలర్ లో ఉంటుంది. ఈ బియ్యంలో ఉండే యాంథోసియానిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పిగ్మెంట్ వల్ల నలుపు రంగు వస్తుంది. ఇండియా, జపాన్, థాయిలాండ్, చైనా, ఇండోనేషియాలో ఈ బ్లాక్ రైస్ పండిస్తారు. మన దేశంలో మణిపూర్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు. 100 గ్రాముల బ్లాక్ రైస్ లో 79.1 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 4.7 గ్రాముల ఫైబర్, 11.6 గ్రాముల ప్రోటీన్, 1.67 మైక్రోగ్రాముల ఐరన్ ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కొద్దిగా తినగానే కడుపు నిండిపోతుంది. దాంతో ఎక్కువ క్యాలరీలు తీసుకోలేము. కావలసిన పోషకాలు అందుతాయి. క్రమంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. 2017 బయోలాజికల్ ఫార్మాస్యూటికల్ బులెటిన్ ప్రకారం బ్లాక్ రైస్ లో యాంటీ డయాబెటిక్ లక్షణాలున్నాయని తేలింది. సో షుగర్ ఉన్నవాళ్లు ఈ బ్లాక్ రైస్ ని తీసుకోవడం మంచిది. టైప్ 2 డయాబెటిస్ రాకుండా ఇది నియంత్రిస్తుంది. ఇక బ్లాక్ రైస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపించి డిటాక్స్ చేస్తాయి. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యం బాగుంటుంది. మెదడులో కణాలు దెబ్బతినకుండా కూడా యాంటీ ఆక్సిడెంట్లు కాపాడతాయి. దాంతో మెదడులో నరాల సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. 2023లో నిర్వహించిన ఫుడ్ కెమిస్ట్రీ సర్వే ప్రకారం బ్లాక్ రైస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తో పోరాడి క్యాన్సర్ అవకాశాన్ని తగ్గిస్తుంది. కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. బ్లాక్ రైస్ లో ఉండే లూటిన్, లైకోపిన్, బీటా కెరోటిన్ వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సో వైట్ రైస్ తో పోల్చితే బ్లాక్ రైస్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలా అని ఎక్కువగా తినేయకుండా మితమే హితమనేది గుర్తుంచుకోవాలి.